ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి, ఒక్కసారి రావాలని సామి. ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి, ఒక్కసారి రావాలని సామి. ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి సామి. వేడి అన్నములో వెన్న పూసలే వేస్తా, వేడి అన్నములో వెన్న పూసలే వేస్తా. ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. కళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను నేను, కళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మను నేను. పలహారాలిచ్చేందుకు మహారాజును నేను, పలహారాలిచ్చేందుకు మహారాజును నేను. పేదింట్లో ఉంటది పేరేమి తరగతులే, పేదింట్లో ఉంటది పేరేమి తరగతులే. ఉన్నట్లో చూపుంటే గొప్పేమి తరగతులే. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పూల పరుగులేసేందుకు దొరల బిడ్డ కానయ్యా, పూల పరుగులేసేందుకు దొరల బిడ్డ కానయ్యా. గాలి నీళ్ళు విసిరేందుకు చిలికత్తెలు లేరయ్యా, గాలి నీళ్ళు విసిరేందుకు చిలికత్తెలు లేరయ్యా. అడుగు మీద పూకుంటా తల మీద ఒరుగు స్వామి, అడుగు మీద పూకుంటా తల మీద ఒరుగు స్వామి. కలను కాస్త నిగురుతుంటా నిగురవే నా స్వామి. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. స్వామి స్వామి ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంటి స్వామి. పిడికెడన్ని అతుకులకే పొంగిపోయినావంట, పిడికెడన్ని అతుకులకే పొంగిపోయినావంట. పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వీరకుశేనుడు ఎటువంటి అడుగులు తెచ్చారండి? ఎన్ని తెచ్చారు అడుగులు? పిడికెడు. అవి కూడా ఎటువంటి అంటే ఎటువంటి చెప్పాలి? బాగున్నవా కాదు, ముక్కుకొని ఎప్పుడో ఆ చిన్ననాటి స్నేహితుడు వేదకుశేనుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వస్తే, నా చిన్ననాటి స్నేహితుడి దగ్గర ఏదో పట్టుకెళ్ళాలి గృహం అంతా వెతికారు, భార్య భర్తలు ఇద్దరు, ఏమీ దొరకలేదు. ఎప్పుడో నుంచి అటుకులు ఉన్నాయండి, ముక్కుకొని అటుకులు, అది తీసుకెళ్ళారండి ఆ స్వామి దగ్గరికి. మనం భగవంతుడి దగ్గరికి ఎంత ఆర్భాడాలతో ఎటువంటి ప్రసాదాలతో మనం స్వామిని సేవించి నైవేద్యం పెట్టామని కాదండి అక్కడ కావలసింది. భగవంతుడికి కావాల్సింది మంచి మనస్సు. మంచి మనసుతో కృష్ణ పరమాత్మ గీతలో ఒకే ఒక మాట అంటారండి, ఫలాపేక్ష రహితంగా అంటే ఫలం మీద అపేక్ష లేకుండా ఎవడైతే నాకు ఫలమైనను పత్రమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా సమర్పిస్తాడో వాడు నన్నే చెందుతున్నాడు అంటాడు. చూడండి, అంటే వాటిని నేను ప్రీతితో స్వీకరిస్తాను. జై బోలో భగవద్గీతకి, జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. పిడికెడన్ని అతుకులకే పొంగిపోయిన వంట, పిడికెడన్ని అతుకులకే పొంగిపోయిన వంట. పరవనిన్ను దాటిస్తే పరవశించిన వంట, పరవనిన్ను దాటిస్తే పరవశించిన వంట. ఎంతటి దయగలవాడో వెంకటేశుడనుకుంటి,
రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి 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 ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా 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 ఆవకాయ బంధించి పక్క నుండి తినిపిస్తా ఆవకాయ బంధించి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది స్వామి ఎప్పుడోడా వెంకటరమణ